ఇంతగా పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకున్న పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో ఈరోజు 600 రకాల సేవలు సంధిస్తూ ఆ గ్రామంలోనే అక్కడే కనిపిస్తుంది గ్రామ సచివాలయం. అదే గ్రామంలోనే ప్రతి 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ వ్యవస్థ అదే గ్రామంలోనే. 4 అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయబట్టుకొని నడిపిస్తూ ఓ ఆర్బీకే వ్యవస్థ అక్కడే కనిపిస్తుంది. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఓ విలేజ్ క్లినిక్. అదే విలేజ్ క్లినిక్ నుంచి మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూలు అక్కడే కనిపిస్తుంది. అదే గ్రామంలోనే గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్, అదే గ్రామంలో నిర్మాణం అవుతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు. మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కోసం, వారి రక్షణ కోసం గ్రామంలోనే ఓ మహిళా పోలీస్. మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం నా అక్క చెల్లెమ్మల ఫోన్లోనే ఓ దిశ యాప్. ఏ అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నా కూడా ఆ దిశ యాప్లో SOS బటన్ నొక్కినా 5 సార్లు ఆ ఫోన్ను ఊపినా 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్కడికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడుగుతా ఉన్న పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఇవన్నీ ఎప్పుడైనా చూశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో వంక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు. మరో వంక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు. 3 సార్లు సీఎంగా చేశారంటాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఈ వ్యక్తి పేరు చెప్తే ఏ ఒక్కరికి కూడా చంద్రబాబు పేరు చెప్తే ఏ పథకము గుర్తుకు రాదు. ఆయన పేరు చెప్తే ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రాలేదు అని అంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే ఆయన చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా? గుర్తుందా అన్న? ఇది గుర్తుందా? ఇది అక్క ఇది గుర్తుందా? అన్న ఇది గుర్తుందా? ఇది గుర్తుందా తమ్ముడు? అక్క ఇది గుర్తుందా? 2014లో ఇదే చంద్రబాబు ఆయన మేనిఫెస్టోలో ఆయన చెప్పినేటివి ముఖ్యమైన హామీలు అంటూ ఆయన స్వయంగా సంతకం పెట్టాడు. సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించిన ఈ చంద్రబాబు 2014లో ప్రజలు నమ్మారు. నమ్మి చంద్రబాబు నాయుడుకు ఓటేశారు. ఓటేస్తే ఆ 5 సంవత్సరాలలో ముఖ్యమైన హామీలనంటూ ఆయన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో చెప్పినేటివి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చంద్రబాబు చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నేను ఒకసారి చదువుతాను, మీరే చెప్పండి ఇందులో చెప్పినవి జరిగాయా లేదా మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నా. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు ఇందులో మాఫీ అయిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా
చంద్రబాబు చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాలకు సంబంధించిన పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తామన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, 25,000 కథ దేవుడు ఎరుగు. ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, ఏ ఒక్కరి అకౌంట్లో అయినా ఒక్క రూపాయి అయినా వేసాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్నా ఇట్లా రెండు చేతులు రైకెత్తాలి. అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నాడు, ఏ ఒక్కరికైనా 3 సెట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, ఏ ఒక్కరికైనా 1 సెట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు చంద్రబాబు. నెల అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు, ఇందులో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా ప్రతి ఏటా 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశారా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు, జరిగిందా? కైక్లూరులో కనిపిస్తా ఉందా? మరి నేను అడుగుతా ఉన్నా, 2014లో చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఆయన చెప్పిన దానిలలో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. నేను అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వాళ్ళను నమ్మొచ్చా అన్న? నమ్మొచ్చా? 2 చేతులు పైకెత్తాలి సరే. నమ్మొచ్చా?